పరిశుద్ధమైన నామములో కూర్చున్న మీ అందరికి కూడా శుభములు, వందనాలు. అందరు బాగున్నారా? మన కుటుంబాలు దేవుడు ఫలభరితంగా దీవించును గాక. ఆమేన్. సరే, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి స్థానిక పాస్టర్ గారు, విశ్వాసులందరికీ తండ్రి అబ్రామయ్య గారికి, అమ్మగారు శారా గారికి, వారి కుమార్తెకు, సంఘానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎప్పుడు మన కుటుంబాలు దీవెనకరంగా ఉండును గాక. కేతుర బర్త్డే ఫస్ట్. మరి నిజంగా ఈ శుభ సమయంలో దేవుడు ఈ శృంగారం దేవాలయం నందు జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరమేష్ గారు, బ్రదర్ పరమేష్ గారు, ప్రియాంక గారు, సిస్టర్, మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి మీ పాపకు కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభములు కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. ప్రభు మనలందరినీ ఇంకా ఇంకా దీవించాలి, మనం వర్ధిల్లాలి. మన టార్గెట్ ఏంటంటే పరలోకం. దేవునికి మహిమ కలుగును గాక కదా. మన ఆత్మలన్నీ కూడా పరలోకానికి వెళ్ళాలి, మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ లోకములో ఉన్న ఎవరైనా సరే, గనులైనా, సామాన్యులైనా, సామంతులైనా, ఎవరైనా దేవుని మాటకు శిరస్సు వంచి నిలబడాలి, దేవుని మాటకు లోబడాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. బ్రతుకుచున్న మనము బ్రతికించే దేవుని మాట మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో మరి బ్రదర్ చెప్పినటువంటి మాటలు నిజంగా దీర్ఘాయుష్ గురించి చెప్పారు. మరి నిజంగా ఎంతో కాలం బతకాలని. దీర్ఘాయుష్ అనేటువంటి మాటను మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో మెతుషాల ఆదికాండము 5:27 ఆయన 969 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించినట్టుగా దేవుని వాక్యంలో ఉంది. ఎంతండి? 969 సంవత్సరాలు దేవునితో నడిచిన భక్తులు. మరి 900కు చిల్లర సంవత్సరాలు బతికిన భక్తులు చాలా మంది ఉన్నారు. ఆదాము గారు కూడా 930 సంవత్సరాలు బతికినట్టు, మరి అంతకంటే ఇంకా కొంచెం ఎక్కువ బతికినట్టు కూడా ఉన్నారు. ఈ రోజు అధిక బలం అంటే 80, 60, 70 అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కీర్తన మరి 90వ కీర్తన 10వ వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది. అంటే ఆ దేవుడు ఆయుష్ తగ్గించుకుంటూ వచ్చాడు ఈరోజు. అంటే ఆయుష్, ఆత్మ, ప్రాణము దేవుని చేతుల్లో ఉన్నది. ఏ మానవుని చేతుల్లో ఉన్నది? రాజుల చేతుల్లో లేదు, అధిపతుల చేతుల్లో లేదు. మనమునేటువంటి దేవుడు గొప్పవాడు కనుక మన ఆత్మ, ప్రాణము, శరీరము ఆయన స్వాధీనంలో ఉన్నది అని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తే అక్కడ నిజంగా అక్కడ జరుగుతున్నటువంటి పెళ్లికి వచ్చినటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడు, వారి శిష్యులు కూడా వచ్చారు, మరియ కూడా అక్కడే ఉంది. మాట్లాడుతున్నటువంటి మాట ఏ విధంగా ఉందో ఒకసారి మనం దేవుని వాక్యాన్ని యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి అని మరియా యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంది. ఎవరు చెప్పింది చేయాలి? సిస్టర్, బాగా ఆలోచన చేయాలి. ఎవరు చెప్పింది చేయాలి అని మాట్లాడుతుంది తల్లి మరియా. శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు, మరియ కూడా ఉందట. మరియ ఏం మాట్లాడుతుంది? పరిచారకులు అంటే పరిచర్య చేసే తన భక్తులు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు చూసి ఏమంటుంది? ఆయన ఏం చెప్తే అది చేయండి. ఇక్కడ కూడా మనము అబ్రహాం గారి సంఘమైన నా సంఘము, నీ సంఘము అనుకుంటున్నాం. మన సంఘాలు కాదు, ఇదంతా దేవుని సంఘము. దేవునికి మహిమ కలుగును కాక. మనం ఎవరు చెప్పినట్టు
చెప్పినట్టు చేస్తే దీవించబడతాము, వర్ధిల్లుతాము, అధికమైనటువంటి కృపతో నింపబడతాము. దేవుడు చెప్పినట్టు నోవాహు గారు విన్నారు, ఆయన కుటుంబం రక్షించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట వినాలి. ఇంటే మన బతుకులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి, మనం గొప్ప వాళ్ళం అవుతాము. ఎందుకంటే మన టార్గెట్ ఏంటిది? పరలోకమే. ఆయన చెప్పితే ఇంటే పరలోకం వెళ్తాము. మనకు నచ్చినట్టు జీవిస్తే పరలోకము వెళ్ళము అని దేవుని వాక్యంలో ఎన్నోసార్లు రాయబడి ఉంది. మరి ఎందుకంటే గొప్ప దైవజనులు చెప్పినటువంటి వాక్యం మీరు ఎన్నోసార్లు విని ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన చెప్పినది చేయండి, ఆయన చెప్పినది మనం చేయాలి. మనకు నచ్చిన పని మనం చేయొద్దు. మన పిల్లలు వర్ధిల్లాలంటే, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే, మనము దీవించబడాలంటే దేవుడు మనతో ఉండాలి. ఒబేదయం అని ఉండే బైబిల్లో దేవుని మందసము 20 సంవత్సరాలు ఆయన యొక్క మరి ఇంట్లో ఉంటే ఆయన వర్ధిల్లినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఆ ఒబేదయం వర్ధిల్లిన తర్వాత దావీదు గారు నా ఇంటికి కూడా మందసం రావాలి అని ఆయన నాట్యంతో తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యంలో ఉన్నది. అయితే అక్కడి నుంచి దావీదు గారికి కూడా వచ్చింది. ఒబేదెదోముకి ఆ రోజు మందసం ఉన్నది. ఈ రోజు మన ఇంట్లో ఏముండాలి? దేవుని ఆ రోజు మందసము, ఈ రోజు దేవుని ఆత్మ, సంపూర్ణమైన ఆత్మ మనలో నివసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇంట్లో ఉండాలి, నీ పిల్లల్లో ఉండాలి, నీలో ఉండాలి, మన ఊళ్ళో ఉండాలి, మందిరంలో ఉండాలి. అంతటిలో దేవుని ఆత్మ ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉండదో అక్కడ అద్భుతాలు, కార్యాలు జరిగించేటువంటి దేవుడు. అలాగే దేవుని వాక్యము లూకా సువార్త 4:4 కూడా ఒకసారి మనం చూద్దాం. మనుషులు జీవించాలంటే దేని వల్ల? ఆహారం తీసుకుంటాము, ఈ శరీరం కొద్ది రోజులు ఉంటది. అందుకు యేసు మనుషుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు అని వ్రాయబడి ఉన్నది. దేని వల్ల జీవిస్తాడండి? దేవుని మాట ద్వారా జీవిస్తాడు. కానీ రొట్టె తిని, మాంసము తిని, ఏదో తిని మనం బతకలేం. కానీ దేవుడు బ్రతుకు అంటే మనం బ్రతుకుతాం. ఈ లోకం బ్రతికించేది దేవుడు, ఆయుష్ ఇచ్చేది దేవుడు, ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, శాంతి సమాధానం ఇచ్చేది దేవుడు అని లేఖనంలో రాయబడి ఉంది. ప్రేమైన దేవుని సంగమా, మార్కు 9:7 పరిశుద్ధ గ్రంథము, మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అక్కడ ఎవరన్నా మనుషులు ఉన్నారా? ఎవరున్నారు అక్కడ? ఎక్కడి నుంచి వచ్చింది? మేఘముల నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు అనే సందర్భంలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఎవరం? దేవుని ఆయన యేసు ప్రభు గురించి మాట్లాడుతుండే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని. ఎవరి గురించి అండి మాట్లాడేది? యేసు ప్రభు గురించి. ఇప్పుడు యేసు ప్రభు ఆయన ప్రియ కుమారుడు, మనం కూడా ఆయన కుమారులమే. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన 82:6 మనం చూస్తే మనం ఎవరి పిల్లలం మనం దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. మనం దేవుని సొత్తైన ప్రజలం. మనం దేవుడు మనల్ని కన్నాడు. మన తండ్రి ఒక్కడే, బాప్తిసం ఒకటే, తండ్రి ఒకటే, మనకంతా కూడా ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యం చదవండి ఇప్పుడు చెప్పు. దేవుని స్తోత్రం. మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. ఆయన ప్రియ కుమారుడు అయితే మనం కూడా సర్వోన్నతమైన దేవుని కుమారులము, దైవ కుమారులే మనం కూడా. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయాలి. మనం ఎవరు? ఏం చేస్తున్నాం?
ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మంచిది కాదు అని ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాక్యము సత్యము, నిన్ను సర్వసత్యంలోకి నడిపించేది వాక్యము అని వాక్యంలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 17:5. అయ్యగారు నా టైం అయిపోయిందా? దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే మనం మీరు కోపడితే బాగుండదు. ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనుగా. ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనగా, ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు. ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు అని కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దం. ఈయన మాట వినుడని అక్కడ కూడా చెప్తుంది దేవుని వాక్యం. ఈ లోకంలో ఎవరి మాట వినొద్దు, దేవుని మాట విని సంపూర్ణమైన జీవితం జీవించాలి. మనం అందరం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవరు కూడా నరకానికి వెళ్ళొద్దు. వద్దు వద్దు వద్దు. దేవుడు మనల్ని పంపింది ఈ భూలోకంలో కాపాడుతున్నాడు, కనికరిస్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మనం పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్నాడు, మన కోసం దుఃఖపడుతున్నాడు. ఆయన రాత్రి పగలు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇజ్రాయేలు దేవుడు కొనుకడు నిద్రపోవడం దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇజ్రాయేలు దేవుడు కొనుకడు నిద్రపోవడం దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. అపోస్తల కార్యం 3:22-23 వచనాలు దేవుని వాక్యం చదవండి. ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. అమ్మ 22 చదివినవా? మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏం చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవాలని. ఆ ప్రవక్త ఎవరు? నజరేయుడైన యేసు. నా వంటి ప్రవక్త మీ సోదరులలో ఒకరిని పుట్టించును అన్నాడు ప్రభు. ఎవరు ఆయన అంటే నజరేయుడైన యేసే ప్రవక్తగా వచ్చాడు. నజరేయుడైన యేసే ఈ లోకానికి ప్రవక్తగా వచ్చాడు, దేవుని కుమారుడిగా వచ్చాడు, మనిషి కుమారుడిగా వచ్చాడు ఈ లోకానికి. అవునా కాదండి? ఆయనను మనిషి కుమారుడు అంటారు, దేవుని కుమారుడు అంటారు, దేవుడు కూడా అంటారు. ఇంకా ఏమంటారు చెప్పాలి. అందుకని ప్రియమైన దేవుని సంగమా, మనం దేవుని బిడ్డలము కనుక ఖచ్చితముగా నిశ్చయముగా ఆయన మాట విని, మరి స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. మరి కేతుర తన జీవితంలో అద్భుతం జరగాలని ఆశపడుతున్నాము. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు ఉంది. యూదులందరినీ కూడా తన కుటుంబాన్ని ఎంతమందిని రక్షించుకుందని యూదులందరినీ కూడా రక్షించుకుంది. కేతురా ఈ గ్రామానికి కాదు, ఈ దేశానికి ఉన్న దేవుని స్తోత్రం. కేతురా ఒక ప్రవక్త దెబోరాలాగా ఉండాలి, శారాలాగా ఉండాలి, రిబకాలాగా ఉండాలి, ఫీమే లాగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ బిడ్డ వర్ధులను కాక ఆ బిడ్డని పెంచవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎలా పెంచుతారో మీకే తెలుసు. సంతానం ఇచ్చే దేవుడు, సరైన మార్గంలో పెంచేది తల్లిదండ్రులు. దేవుని మహిమకరంగా పెంచండి. ఈ భర్తులేని దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారు. దైవజనులు కూడా 4 ఉన్నారు. ప్రత్యేకమైన వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా వందనాలు. ఈ మాటలు దేవుడు దీవించును గాక.